హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ దగ్గరైతే ఉన్నాము. ఈరోజు వీడియోలో యొక్క గెజిటెడ్ టవర్స్ సంబంధించిన వర్క్ డీటెయిల్స్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. యాక్చువల్‌గా ఈ యొక్క గెజిటెడ్ టవర్స్ అనేది మొత్తం 15 టవర్స్ అయితే ఉంటాయి. ఇందులో టైప్ 1 4 టవర్స్, టైప్ 2 4 టవర్స్, అలాగే గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి మొత్తం 8 టవర్స్ అయితే ఉంటుంది. ఇక టోటల్ ఈ యొక్క 15 టవర్స్ సంబంధించి షాపూర్జీ ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క టవర్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా. యాక్చువల్‌గా మొత్తం ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి 15 టవర్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో మీరు చూస్తున్నది టైప్ 1 టవర్‌కి సంబంధించి 4 టవర్స్ అయితే చూస్తున్నారండి. ఈ టవర్స్‌కేందంటే 2 టవర్స్ అయితే కంప్లీట్‌గా ఏదైతే ఈ యొక్క 12 ఫ్లోర్‌లు ఉంటుందో అదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. రిమైనింగ్ 2 టవర్స్ ఒకటేమో 8వ దగ్గర ఉంది. ఇంకోటేమో బేసిక్ లెవెల్‌లో అయితే ఉందనమాట. వాటికి ఇప్పుడు ప్రస్తుతం ఫ్లోర్ లేపుకోవడానికైతే హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. ఇలా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని వాటి మధ్య షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అయితే హైట్ పెంచుకుంటారండి. చూడొచ్చు. ఇటు సైడ్ అంతా కూడా బేసిక్ లెవెల్‌లో వాటికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కొంతవరకైతే కంప్లీట్ చేసుకోనున్నారు. అలాగే ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఒక ఫ్లోర్ అయితే హైట్ పెంచుకొని వాటి మీద స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకున్నారు చూడండి. యువతల వైపు ఒకటి, అవతల వైపు కూడా ఒకటైతే స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకోనున్నారు. అలాగే అవతల వైపు 8వ దగ్గర ఉన్న దానికేందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొనైతే రెడీగా ఉంచుకోనున్నారండి. అలాగే ఏదైతే ఈ యొక్క టైప్ 1లో 2 టవర్స్‌కి 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయి ఉందో, అందులో ఫ్రంట్ ఉన్న టవర్‌కి ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోనున్నారు చూడండి. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. దీనికేసిన కలర్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయి ఉందో, వాటన్నిటి కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు ఎలా ఉందో పెయింటింగ్ ఏంటి అనేది కూడా. చాలా డిఫరెంట్‌గా చాలా కొత్తగా ఉందండి పెయింటింగ్ కూడా. డీసెంట్ కలర్ చాలా బాగుందనమాట చూడొచ్చు. సో, ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఎన్11 రోడ్డు పక్కనే బ్యాక్ సైడ్ ఉంది ఎన్11 రోడ్ అండి. రోడ్డు పక్కనే ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి టైప్ 1 టవర్స్ అయితే ఉంటుంది. మొత్తం 4 టవర్స్ అనమాట ఈ యొక్క టైప్ 1లో. అలాగే టైప్ 2లో కూడా 4 టవర్స్ అయితే ఉంటాయండి. ఈ యొక్క టైప్ 1లో మొత్తం 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్‌కి మొత్తం 800 స్క్వేర్ ఫీట్స్‌తో అయితే ఉంటుందండి. అలాగే మొత్తం టోటల్ 384 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క టైప్ 1 టవర్స్‌లో. ఒక్కొక్క ఫ్లోర్‌కి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. మనకి ఎక్కువ ఇక్కడ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌కే టైం తీసుకుంటుందండి. ఈ యొక్క ఫ్లోర్ హైట్ పెంచుకోవడానికి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ శరవేగంగా చేసుకొని ఇంక ఫ్లోర్ అయితే కాంక్రీట్‌తో పెంచేసుకుంటారు. చూడొచ్చు. పైనంతా కూడా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకున్నారు యువతల వైపు ఉన్న టవర్స్‌కి. ఇలా కంప్లీట్ అయిపోయిన టవర్స్‌కి ఆల్రెడీ ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మీరు చూడొచ్చు. చూడండి ఎలా ఉంది. ఇవన్నీ కూడా ఫినిషింగ్ కూడా కంప్లీట్ చేసేసుకోనున్నారు. ఇప్పుడు మీరు అటువైపు చూస్తున్నది టైప్ 2 టవర్స్ అండి. అవి కూడా 4 టవర్స్ అయితే ఉంటాయి. అందులో 3 టవర్స్ అయితే మాక్సిమం 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ చేసుకోనున్నారనమాట. మళ్ళీ నాలుగవ దానికేంటంటే బేసిక్ 2, 3 ఫ్లోర్‌ల దగ్గరైతే ఉంది. వాటికి సంబంధించి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు హైట్ పెంచుకోవడానికి. అలాగే ఈ యొక్క టైప్ 2 టవర్స్ సంబంధించి ప్రతి ఫ్లోర్‌కి 7 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. మొత్తం 1500 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది. టోటల్ 336 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క టవర్‌కి సంబంధించి. టైప్ 1, టైప్ 2 సంబంధించి. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఒకటి 4 దగ్గరలా, ఒకటి 2 దగ్గరలా ఇవైతే జరుగుతున్నాయి. అలాగే ఒకటైతే ఐదవ దగ్గర ఏందంటే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి ఫ్లోర్‌కి. ఇవతల వైపు మూడో దగ్గర కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అవతల వైపు కొంత భాగం సర్ స్లాబ్ ఏసుకోవడానికైతే సెంట్రింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకోన్నట్టు చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఒక్క ఇటుక కూడా యూజ్ చేయకుండా ఈ యొక్క ఫ్లోర్‌లనేది కాంక్రీట్‌తో కట్టడం జరుగుతుందండి. చూడొచ్చు. ఇప్పుడు పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. సో, 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయిన వాటికేందంటే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ టైప్ 2 టవర్‌కి సంబంధించి. అలాగే లోపల ఈ యొక్క ఫ్లోర్‌కి సంబంధించిన టైల్స్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఏవైతే బేసిక్ లెవెల్‌లో 4, 5 దగ్గరుందో వాటికన్నిటి కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ అయితే లేపుకొని మరో ఫ్లోర్ దగ్గర ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇంకొక ఫ్లోర్ హైట్ పెంచుకోవడానికైతే. సో, దీనికి సంబంధించి షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క 15 టవర్స్ సంబంధించి కూడా. సో, ఇవి మనకు టైప్ 2 టవర్స్. బ్యాక్ సైడ్ ఉన్నది టైప్ 1 టవర్స్ అండి. కలర్ మాత్రం చాలా బాగుందండి. ఈ యొక్క టవర్స్‌కి ఏదైతే ఇచ్చేస్తున్నారో కలర్, ఆ కలర్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే మిడిల్‌లో ఏంటంటే ఒక గ్రౌండ్ లెవెల్ వరకు ఒక పోర్‌లాగా కడతారనమాట కాంక్రీట్‌తో. పిల్లర్స్ వేసి మొత్తం కూడా కిందంతా కూడా పార్కింగ్‌కి వాటికైతే ఉంటుంది. వాటి కోసం అయితే ఇప్పుడు ప్రస్తుతం పిల్లర్స్ అయితే వేసుకోనున్నారు. చూడండి. అలాగే పైన ఏదైతే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయిందో వాటన్నిటి కూడా ఫినిషింగ్‌కి అయితే రెడీ చేసుకుంటున్నారండి.
ఎగ్జాక్ట్‌గా ఇది మనకు N12 రోడ్డు పక్కనే ఉంటుందనమాట. అది మీకు అవతల వైపు కనిపిస్తున్న బిల్డింగు విట్టి ఏపీ అండి. ఇదండి టైప్ 1, టైప్ 2కి సంబంధించిన వర్క్ అప్డేట్. ఇప్పుడు మీరు చూస్తుంది గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ అనమాట. అవి కూడా మనకు C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ఏదైతే ఈ యొక్క 6 టవర్స్ ఉంటాయో మాక్సిమం 5 టవర్స్‌కేందంటే పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ప్రస్తుతం లోపల ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్సు ఇవైతే జరుగుతున్నాయి. ఫైర్ సేఫ్టీ వర్క్స్ అలాగే కింద పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే రిమైనింగ్ ఇంకోటి ఏదైతే ఉందో వాటికి కూడా రీసెంట్‌గానే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పెయింటింగ్ వర్క్స్ అలాగే పైనంతా కూడా ఫినిషింగ్ అయితే చేస్తున్నారనమాట. రిమైనింగ్ 5 టవర్స్‌కి ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందులో మనకు ఇందులో ఒక్కొక్క ఫ్లోర్‌కి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. మొత్తం ఈ యొక్క 6 టవర్స్ కలిపి 720 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, చూడొచ్చు. పైనంతా కూడా ఫినిషింగ్‌కి రెడీ చేసుకుంటున్నారు చూడండి. ఇది 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయి ఉన్న వాటికి. అవతల వైపు ఉన్న 3 దగ్గరలైతే 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోయిందండి. యువతల వైపు ఏందంటే రెండిటి దగ్గర ఒక ఫ్లోర్ అయితే హైట్ లేపుకోవాలి. దానికోసం ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకున్నట్టు చూడొచ్చు. అవతల వైపు ఏదైతే కంప్లీట్ అయిపోయిందో ఈ టవర్‌కి దానికంతా కూడా స్లాబ్ అంతా కూడా పోసేస్తున్నారు చూడొచ్చండి. అలాగే రిమైనింగ్ ఏదైతే ఈ యొక్క 5 టవర్స్ ఉన్నాయో, 5 టవర్స్ కూడా ఏదైతే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అవ్వాలో అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసేసుకున్నారు. ప్రస్తుతం ఏందంటే లోపల ఈ యొక్క ఫ్లోర్‌కి సంబంధించిన వర్క్సు, పవర్‌కి సంబంధించిన వర్కు, ఫైర్ సేఫ్టీ వర్కు, లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయండి. అలాగే మిడిల్‌లో ఏదైతే ఈ యొక్క టవర్ మధ్య గ్యాప్ ఉంటుందో అక్కడంతా కూడా ఒక గ్రౌండ్ లెవెల్ వరకు పిల్లర్స్ ఏసుకొని ఒక ఫ్లోర్ లాగా నిర్మించుకుంటారనమాట. కిందంతా కూడా పార్కింగ్‌కి అలాగే వాటికి యూజ్ చేయడానికి. అలాగే పైనంతా కూడా ఈ యొక్క డిజైన్ చేస్తారు. పైనంతా కూడా వాటర్ అలాగే గ్రీనరీ ఉండేలాగైతే డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుందండి ఈ యొక్క టవర్స్‌కైతే. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏందంటే ఫ్రంట్ సైడ్ అంతా కూడా పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు. ఇవన్నీ కూడా 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయిన వాటికి ఫినిషింగ్ జూసుకోవచ్చు. యువతల టవర్‌కు మనకి ఇదివరకు 11 అయితే ఉండేయి. ఇప్పుడు రీసెంట్‌గా 12వది కూడా ఒక సైడ్ అయితే కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. అది కంప్లీట్ అయిన వెంటనే స్లాబ్ అయితే వేస్తారండి. అది కంప్లీట్ అయితే టోటల్ ఏదైతే ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ ఉన్నాయో, ఈ 6 టవర్స్‌కి కూడా పన్ ఏదైతే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అవ్వాలో అదంతా కూడా కంప్లీట్ అయిపోతుందనమాట. సో, ఇంకా వీటికి కూడా ఇంకా పవర్‌కి సంబంధించిన వర్కు, ఫైర్ సేఫ్టీ వర్క్స్, అలాగే వాటర్ పైప్ వర్క్స్ ఇవైతే జరుగుతాయి. చూడొచ్చు. మొత్తం ఇక్కడంతా కూడా మనకేందంటే ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి, ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన 15 టవర్సు, అలాగే ఎన్‌జీఓ ఆఫీస్‌కి సంబంధించి నాన్ గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించి 21 టవర్స్ అయితే ఉంటాయి. అటు సైడ్ అయితే ఉండదండి. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడ్ మనకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అక్కడ కూడా టవర్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఫ్యూచర్‌లో ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది ఈ ఏరియా మొత్తం గూడా. ఎందుకంటే కొన్ని వేల మంది జనాలైతే ఈ యొక్క టవర్స్‌లో అయితే ఉండబోతున్నారు. దానివల్ల ఆటోమేటిక్‌గా ఈ ప్రాంతం అంతా కూడా వితిన్ డేస్‌లోనే మనకు వర్క్ చేంజ్ అయిపోతూ వచ్చేస్తుందండి. ఇవన్నీ కూడా ప్రస్తుతం పిల్లర్స్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే టవర్ మధ్యలో ఒక గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ అయితే పోస్తారనమాట. కిందంతా కూడా పార్కింగ్‌కి వాటికి అవసరమైతే యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మీరు రోడ్ చూస్తున్నారు గదా! అది ఎన్12 రోడ్ అండి. సో, ఇదండి ప్రస్తుతం ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన 15 టవర్స్ వర్క్ అప్డేట్ ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.